నిన్న జగన్ గారి మీద రాయిదాడి జరిగింది కదా, అసలు దాని గురించి ఏమనుకుంటున్నారు? చంద్రబాబు జయించింది అనుకున్నాం మేము. అసలు అంటే జగన్ గారే కావాలని యాక్టింగ్ చేస్తున్నాడు. యాక్టింగ్ ఎవరు చేస్తారా? లోకేష్ అని అంటున్నాడు, ట్వీట్ చేశారు లోకేష్ గారు. అదంతా ఒట్టి మాటలు, వాళ్ళ మీద తప్పు పడకుండా చూసుకోవటమే కానీ చేసింది మాత్రం ఖచ్చితంగా చంద్రబాబే, అనుమానమే లేదు. ఆగిపోతారంట జగన్ గారు ఇట్లా చేస్తున్నారు, నేను భయపడి ఆగిపోతారంట కదా. ఆగే ప్రసక్తే ఉండదు, ఆగే ప్రసక్తే ఉండదు అతను. ఖచ్చితంగా అంతే. నా కొడుకు ఓడిపోతానని భయం పుట్టి వాడు నా పని చేస్తున్నాడు. చంద్రబాబు గారు అన్నారు కదా, నేనేంటో చూపిస్తాను. అదే మరి, అందుకనే కదా మరి ఇప్పుడు నిన్న రాయిదే వేయించింది. నిన్న పత్తిపాటులో మీటింగ్లో కూడా చెబుతున్నాడు జగన్ చంపేసే ఏర్పాటు చేస్తానని. ఏంటి మరి అంటే ఇప్పుడు అందరూ ఏమంటున్నారంటే ఆ పార్టీ నుంచి, ఇది డ్రామానే, ఎలక్షన్ టైంలో ఇది వాళ్ళు డ్రామా ఆడాల్సిన పని వచ్చిందండి వాళ్ళకి. ఆ రకంగా జనం వస్తున్నారు జగన్ మీటింగ్కి. అతను డ్రామా ఆడాల్సిన పనే వచ్చింది. ఈ మీటింగ్ అడిగిపోతే జనం ఉండకపోతుండే. మీరు ముగ్గురు వచ్చినారుగా ఇప్పుడు. ఎవరు ముగ్గురు? బీజేపీ, జనసేన. ముగ్గురు కాదు, ఇంకా 14 పార్టీలు పెట్టుకోమను. వాళ్ళు వచ్చే ప్రసక్తే జరగదు, వచ్చే ప్రసక్తే లేదండి. లేదు. జనానికి అభిమానం జగన్ మీద బాగుంది. అందరికీ చక్కటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంకంతకంటే కావాల్సింది ఏమో జనానికి. మరి అయిపోయింది ఇక, జగన్ గారి కుర్చీ మడత పెడతాము, జెండా మడత పెట్టుకొని పంపిస్తాం ఇంటికి అని అంటున్నారు. ఆడికి పంపించేది వీళ్ళు పంపిస్తే అంత తేలిక ఉంటుంది, వీళ్ళు పంపించడం.